నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. నమ్మించి వంచడం కాంగ్రెస్ నైజమన్నారు. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. మెగా డిఎస్సీ కాస్త దగా డిఎస్సీ అయిందని మండిపడ్డారు. విద్యా కమిషన్ రిపోర్టును ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. యువత తిరగబడే రోజు త్వరలోనే వస్తుందని హెచ్చరించారు. తక్షణమే మెగా డిఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో నిరుద్యోగ యువతతో ఆయన ముఖాముఖి అయ్యారు. రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ ఇచ్చిందే లేదు. ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామని నమ్మించారు. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. అన్ని పత్రికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని నమ్మబలికారు. ఆనాడు నిరుద్యోగులందరినీ కూడా ఒకతాటి మీదకి తెచ్చి బస్సు యాత్రలు పెట్టించి గ్రామాల్లోకి పంపించి పట్టణాల్లోకి పంపించి కాంగ్రెస్ కోటేయండి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పించారు. తల్లిదండ్రులకు కూడా అమ్మ కాంగ్రెస్ కోటేస్తే మాకు ఉద్యోగం వస్తుందని చెప్పి ప్రచారం చేయించుకున్నారు. తల్లిదండ్రుల చేత కూడా ప్రచారం చేయించుకున్నారు. ఆనాడు నమ్మించారు, నేడు వంచింది. ఆనాడు నమ్మించడం, నేడు వంచడం కాంగ్రెస్ నైజం. మెగా డిఎస్సి అని ఊరించిన నువ్వు ఇవాళ ఇప్పటిదాకా ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తలేవు? మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సి అయిపోయింది. తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మెగా డిఎస్సి విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ గురుకులాల్లో కూడా అనేక ఖాళీలు ఉన్నాయి. గురుకులాల్లో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలకు నియామకానికి కూడా తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వీటిలో కూడా అనేక ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను నోటిఫై చేసి అన్ని గ్రూప్ నోటిఫికేషన్స్ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమైంది నీ జాబ్ క్యాలెండర్? అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ గా విడుదల చేసినావు, అది చిత్తుగాయిదం అయిపోయింది. నీ జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా? నీ జాబ్ క్యాలెండర్ లో చెప్పిన ప్రకారంగా ఏ డేట్ కైనా నీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ రాలేదు. నీ జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. స్క్రాప్ చిత్తుగాయిదం అయిపోయింది నీ జాబ్ క్యాలెండర్. నీ మాటలు బోగస్, నీ చేతలు బోగస్, అంతా బోగస్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగ భృతి ఒక దగ, ఆడపిల్లలకు స్కూటీలు ఒక దగ, విద్యార్థులకు ఉద్యోగులకు నోటిఫికేషన్లు జాబ్ నోటిఫికేషన్లు ఒక దగ. వీరందరి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేనట్టయితే నీ సెక్రటరేట్ ముట్టడికి పెద్ద ఎత్తున పిలుపునిస్తాం.